హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ హియర్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే వాట్సాప్లో ఒక న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లోలా మనం ఇంకో అకౌంట్ని వాట్సాప్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా, లైక్ క్లోన్ అని చెప్పేసి, డ్యూయల్ యాప్ అని చెప్పేసి ఇలా వేరే యాప్ యూజ్ చేయకుండా మనకున్న ప్రజెంట్ వాట్సాప్ యాప్లోనే ఇంకో అకౌంట్ని యాడ్ చేసుకొని మనమైతే చేయొచ్చు. సో అది ఎలానో చూద్దాం. ఇది చేసే ముందు అయితే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు అప్డేట్ రాలేదనుకో, సో వాట్సాప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, ఇక్కడ క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ వచ్చేసి అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ కింద చూడండి ప్రజెంట్ నా అకౌంట్. ఇప్పుడు వచ్చేసి ఇంకో అకౌంట్ యాడ్ చేస్తున్నా, కింద యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ మనం న్యూ అకౌంట్ ఎట్లా యాడ్ చేస్తామో అదే విధంగా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, వేరే మొబైల్ నెంబర్, ప్రజెంట్ ఇందులో ఉన్న మొబైల్ కాకుండా వేరే నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అనండి. ఎస్, ఓటీపీ అయితే వస్తుంది. ఎస్, ఓటీపీ అయితే వచ్చింది. సో అకౌంట్ అయితే వెరిఫై అయింది. ఇక్కడ పేరు ఇచ్చేయండి. నెక్స్ట్. సో అకౌంట్ అయితే యాడ్ అయిపోయిందండి. సో మన న్యూ చాట్ చేసుకోవడానికి సేమ్ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. సెండ్ మెసేజ్, న్యూ కాంటాక్ట్, ఇలా మొత్తం ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం డ్యూయల్ యాప్ స్విచ్ చేసుకోవచ్చు. అంటే ఏ యాప్లో అంటే ఓల్డ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలనుకుంటే కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఎలా అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నేను లాక్ పెట్టాను కాబట్టి నాకు లాక్ వచ్చింది. చూసారా, అకౌంట్ స్విచ్ అయిపోయింది. ఇది నా ఓల్డ్ అకౌంట్. మళ్ళీ న్యూ అకౌంట్ రావాలంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, స్విచ్ అకౌంట్స్ అనండి, ఓల్డ్ అకౌంట్ వచ్చేస్తుంది. సో ఇదండి, ఈ విధంగా అయితే మనం అకౌంట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా. కానీ ఇక్కడ మనం అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఇంకొక అకౌంట్ మాత్రమే యాడ్ చేయగలుగుతాం. అంటే మీ మొబైల్లో 2 అకౌంట్స్ మాత్రమే ఉంటాయి. థర్డ్ అకౌంట్ని మనం క్రియేట్ చేసుకోలేం. ఇక్కడ చూస్తే మనకు రిమూవ్ అకౌంట్, డిలీట్ అకౌంట్ వచ్చింది కానీ యాడ్ అకౌంట్ అని మాత్రం రాలేదు. సో ఈ విధంగా మనం వాట్సాప్లో 2 అకౌంట్స్ అయితే యూజ్ చేయొచ్చు, అది కూడా సింగిల్ యాప్తో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.